Today water pollution. Why water is polluted? నీరు అనేది ఎందుకు కలుషితం అవుతుంది? మేజర్ రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వాటర్ అనేది మేజర్ రోల్ గా పొల్యూట్ అయిపోతుంది. నీరు అనేది కలుషితం అయిపోతుంది. అంటే మనం జీవించడం కోసం, మనం బ్రతకడం కోసం అనేకమైన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఆ ఇండస్ట్రీస్ నుంచి అనేక రకాలుగా పొల్యూటెంట్స్ అనేవి వాటర్ లో డిజాల్వ్ అయిపోవడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అనేది, జలావరణం అనేది కలుషితం అయిపోతుంది. మేజర్ రోల్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. అయితే వాట్ ఈజ్ వాటర్ పొల్యూషన్? సో నీటి కాలుష్యం అనే దాన్ని ఏ విధంగా చెప్తాము అనేది ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకుంటే, మెయిన్ ఇక్కడ కీ రోల్ సర్టెన్ సబ్స్టెన్స్. అంటే మనకి ఇక్కడ వాటర్ పొల్యూషన్ లో ఇందాక చెప్పుకున్నాం, మేజర్ రోల్ హ్యూమన్ యాక్టివిటీస్ వలన నీరు అనేది కలుషితం అయిపోతుంది. అది ఏంటి హ్యూమన్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ మనం అండర్స్టాండింగ్ చేసుకుంటే, సో ఎడిషన్ of certain substance to the water such as organic, inorganic, biological, radiological, thermal and oil spills which degrade the quality of water. So it degrade the quality of water, so that it becomes unfit for use. So హ్యూమన్ యాక్టివిటీస్ వలన ఏ రకాలుగా వాటిని డివైడ్ చేయడం జరిగింది, వర్గీకరించడం జరిగింది అని చూస్తే, ఇక్కడ మెయిన్ థింగ్ ఎడిషన్ ఆఫ్ సర్టెన్ సబ్స్టెన్స్ టు ద వాటర్. అంటే నీటిలో ఏ విధమైన ఏ రకాలకి సంబంధించిన పొల్యూటెంట్స్ అనేవి ఏ రూపాల్లో కలపబడుతున్నాయి, కలిసిపోతున్నాయి, వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది, వాటర్లో కలిసిపోతుందని చూసుకుంటే, ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేవి, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేవి, బయలాజికల్ సంబంధించిన సబ్స్టెన్స్ అనేవి, రేడియాలజికల్ అంటే రేడియాలజికల్ సబ్స్టెన్స్ అనేవి, థర్మల్ సబ్స్టెన్స్ అనేవి, ఆయిల్ స్పిల్స్ సబ్స్టెన్స్ పొల్యూటెంట్స్ అనేవి. సో ఇవన్నీ కూడా, ఈ విధమైన టైప్స్ అన్ని కూడా వాటర్ లో
కలిసిపోవడం వల్ల, వాటర్లో డిజాల్వ్ అయిపోవడం వల్ల వాటర్ క్వాలిటీ ఏమైపోతుంది, డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. అంటే నీటి నాణ్యత అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే నీటి నాణ్యత, నీటికున్న సుగుణాలు అనేవి తగ్గిపోతుందో అది ఆ విధమైన వాటర్ అన్నది ఇట్ బికమ్స్ అన్ఫిట్ ఫర్ యూజ్. అటువంటి వాటర్ మనం ఉపయోగించడానికి పనికిరాదు. అంటే తాగడానికి పనికిరాదు, వాడుకోవడానికి కూడా పనికిరాదు అనమాట. కాబట్టి సో ఈ విధంగా జరిగే ప్రాసెస్ అంతటిని మనం ఏమంటామంటే వాటర్ పొల్యూషన్, వాటర్ పొల్యూట్ అయింది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఇస్ రెయిన్ వాటర్. సో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అంటే ఏం చెప్తామంటే రెయిన్ వాటర్, ప్యూర్ రెయిన్ వాటర్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెయిన్ వాటర్ ని శుద్ధమైన వాటర్ గా చెప్పడం జరుగుతుంది. అయితే మేఘాలు వర్షంగా పడేటప్పుడు ఆ వర్షపు నీటిలో గాలిలో కలుషితమైన పదార్థాలు అనేవి వర్షపు నీటిలో కూడా కలిసిపోవడం వల్ల అది కూడా కలుషితం అయిపోతుంది. ఒక విధంగా ఈ వర్షపు నీరు కూడా ఇట్ ఫ్లో ఫ్రమ్ రాక్స్ అండ్ సాయిల్. ఈ వర్షపు నీరు కూడా ఏమవుతుంది, రాక్స్ లోను సాయిల్ లో ఫ్లో అవడం వల్ల అక్కడ కూడా మనకు మలిన పదార్థాలన్నీ వాటర్ లో కలుషితం అయిపోతుంటాయి. ఈ విధంగా వాటర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వాటర్ పొల్యూషన్ మెయిన్ ఏం చెప్తామంటే ఎడిషన్ ఆఫ్ సర్టెన్ సబ్స్టెన్స్ టు ద వాటర్ సచ్ as ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, బయలాజికల్, రేడియాలజికల్, థర్మల్ ఆయిల్ స్పిల్స్ which degrade the quality of water so that it becomes unfit for the user. కాబట్టి ఈ విధంగా సంబంధించినవన్నీ కూడా వాటర్లో కలిసిపోవడం వల్ల, కరిగిపోవడం వల్ల వాటర్ తాలూకు క్వాలిటీ, వాటి యొక్క సుగుణాలు అనేవి పోతున్నాయి అన్నమాట. కాబట్టి అటువంటి వాటర్ మనం తాగడానికి పనికిరాదు. అయితే దీనికోసం మెయిన్ సోర్సెస్ అంటే ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ are as follows. సో మెయిన్ గా వాటర్ పొల్యూషన్ అవ్వడానికి మెయిన్ సోర్సెస్ ఏంటి, దీన్ని కూడా కొన్ని విధాలుగా చెప్పడం జరుగుతుంది, వర్గీకరించడం జరుగుతుంది. ఏంటంటే కొన్ని రకాల వర్గీకరణ చూస్తే ఫస్ట్ కమ్యూనిటీ వేస్ట్ వాటర్ ఫస్ట్ రకం. ఈ విధంగా వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. రెండోది ఇండస్ట్రియల్ వేస్ట్. Third one, agriculture sources. Fourth one, thermal pollution. Fifth one, oil spills. సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే కమ్యూనిటీ వేస్ట్ వాటర్ అంటే మన డొమెస్టిక్ పర్పస్ హౌస్ హోల్డ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సీవేజ్ వాటర్ కానీ, అలాగే హౌస్ హోల్డ్ నుంచి రిలీజ్ అయ్యే సీవేజ్, అలాగే హ్యూమన్ యాక్టివిటీస్ నుంచి రిలీజ్ అయ్యే యూరినల్స్ కానీ, అదర్ ఫుడ్ సీవేజ్ కానీ, అలాగే యానిమల్ సీవేజ్ కానీ, అలాగే ఇక్కడ పబ్లిక్ అలాగే కమ్యూనిటీ నుంచి రిలీజ్ అయ్యే సీవేజ్ వలన కూడా అక్కడ ఏమవుతుందంటే కమ్యూనిటీ సీవేజ్ గా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా హౌస్ హోల్డ్ నుంచి డిటర్జెంట్ వాటర్, క్లీనింగ్ పర్పస్ వాడే డిటర్జెంట్ వాటర్ కూడా మనకి ఇక్కడ సీవేజ్ వాటర్ అనేది పొల్యూట్ అయిపోవడం అనేది మనం అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండోది ఇండస్ట్రియల్ వేస్టెస్. సో మనం జీవించడం కోసం, బ్రతకడం కోసం అనేక రకాలైన ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ నుంచి అధిక మొత్తంలో టాక్సిక్ మెటల్స్ అనేవి వాటర్లో కలిసిపోతున్నాయి. అంటే హానికరమైన
విషలోహాలు అనేవి వాటర్లో కలిసిపోవడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఇండస్ట్రీస్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సీవేజ్ వాటర్ లో ఎక్కువ మొత్తంలో టాక్సిక్ మెటల్స్ అనేవి అక్కడ వాటర్ లో పొల్యూట్ అయిపోవడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ అగ్రికల్చర్ సోర్సెస్. వాటర్ పొల్యూట్ అవడానికి సోర్సెస్ ఏంటంటే అగ్రికల్చర్ సోర్సెస్. మెయిన్ అగ్రికల్చర్ గా మనకి ఫెర్టిలైజర్ వాడడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ఫెర్టిలైజర్? ద మెయిన్ ఎన్పికే ఈజ్ నోన్ యాజ్ ఫెర్టిలైజర్ అంటాం. ఎన్పికే అంటే ఎన్పికే అంటే ఫస్ట్ నైట్రోజన్, పి అంటే పొటాషియం, ఇది ఇక్కడ ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం, కే అంటే పొటాషియం. ఇక్కడ మెయిన్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ మూడింటి కలిపి ఉన్న దాన్ని ఫెర్టిలైజర్ అని అనడం జరుగుతుంది. నైట్రోజన్ ఉంటుంది, ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. సో బ్రాండ్ ఏ రకమైన మారచ్చు, ఫెర్టిలైజర్ ఏ బ్రాండ్ అయినా సరే అందులో పర్సంటేజ్ మారుతుంది, కానీ కంపల్సరీ ఏ ఫెర్టిలైజర్ లో అన్నా సరే ఎంపీకే అనేది ఉంటుంది. అంటే నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. కాబట్టి ఏ బ్రాండ్ ఫెర్టిలైజర్ అయినా సరే వాటిలో కంపల్సరీ ఏముంటుంది, ఎన్పీకే అనేది ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది, ఈ మూడు ఉంటుంది. అయితే ఈ మూడిట్లు కలిగిన ఫెర్టిలైజర్స్ అనేవి అక్కడ అగ్రికల్చర్ లో అంటే పంటలకు వాడినప్పుడు తద్వారా గ్రౌండ్ లెవెల్స్ వాటర్ అనేవి కూడా ఏమైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. అదే విధంగా అగ్రికల్చర్ సోర్సెస్ లో ఇంకా మనకి పెస్టిసైడ్స్ వాడతాడు, ఇన్సెక్టిసైడ్స్ కి ఇలా రకరకాల మనం చాలా కొన్ని హానికరమైన ఆల్డ్రీన్, ఎండ్రీన్ చాలా రకాలైన హైలీ టాక్సిక్ కెమికల్స్ వాడటం వల్ల అక్కడ మనకి ఇక్కడ భూగర్భ జలాలు అనేవి ఏమైపోతుంది, విషతుల్యం అయిపోతాయి అన్నమాట. అలాగే గ్రౌండ్ లెవెల్స్ వాటర్ కూడా ఏమైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఏం చెప్తుంటే అగ్రికల్చర్ సోర్సెస్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మెయిన్ అగ్రికల్చర్ సోర్సెస్ అంటే ఫెర్టిలైజర్స్ వాడటం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఫెర్టిలైజర్స్ తో చెప్పుకున్న దాని ప్రకారంగా ఫెర్టిలైజర్స్ కాకుండా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్ వీటన్నిటి కూడా కెమికల్స్ వాడతాం అన్నమాట. వీటన్నిటి నుంచి ఎక్కువ మొత్తంలో టాక్సిక్ అనేది గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఆ విధంగా మనకి ఇక్కడ వాటర్ పొల్యూట్ అయిపోతుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ అంటే ఇక్కడ మనం అండర్స్టాండింగ్ చేసుకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ అలా అదే విధంగా దాన్ని మన తెలుగులో చెప్తాం అణు విద్యుత్ కేంద్రాలు. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి మనకి ఇక్కడ నీటిని ఆవిరిగా మార్చే యంత్రాలు అనేవి ఉంటాయి. సో అలా విధంగా బొగ్గు నుంచి నీటిని ఆవిరిగా మార్చే యంత్రాలు అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ థర్మల్ పొల్యూషన్ ఏంటంటే బొగ్గు నుంచి నీటిని ఆవిరిగా మార్చే యంత్రాలు కానీ లేకపోతే అణు విద్యుత్తుని ఉపయోగించుకుని నీటిని ఆవిరిగా మార్చే యంత్రాల్లో కూలెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కూలెంట్స్ నుంచి ఏమవుతుందంటే హై టెంపరేచర్లను వాటర్ అనేది ఒకేసారి ఒరిజినల్ సోర్సెస్ లోకి అంటే అక్కడ ఏదైతే ఉందో ఒరిజినల్ సోర్సెస్ లోకి లేదా ఆ నదుల్లోకి కలపడం వల్ల అక్కడ సీ ఫుడ్స్ అనేవి కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. ఆ సీ ఫుడ్స్ ఎప్పుడైతే చనిపోతుందో అక్కడ ఉన్న మైక్రో బ్యాక్టీరియా ఇటువంటివన్నీ అదర్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు అన్ని కూడా వాటిలో పెరిగిపోవడం చూస్తాం అనమాట. ఆ విధంగా ఇక్కడ మనకి థర్మల్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ కూలెంట్ల నుంచి అధిక ఉష్ణోగ్రత కలిగిన వాటర్ అనేది మామూలుగా ఒరిజినల్ సోర్సెస్ లో వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నదంతా గుడ్ బ్యాక్టీరియా అంటే చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవడం జరుగుతుంది. ఆ విధంగా అక్కడ వాటర్ అనేది కలుషితం అయిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ స్పిల్స్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ సముద్ర భూగర్భం నుంచి కానీ అదే విధంగా మామూలు ఎర్త లోపల నుంచి కానీ మనకి ఇక్కడ ఏమంటే పెద్ద పెద్ద పైప్ లైన్స్ అనేవి క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టింగ్ వాడటం జరుగుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టింగ్ లో ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ లీక్లు ఏర్పడుతుంటాయి. లీక్లు ఏర్పడటం వల్ల ఆయిల్ స్పిల్స్ తద్వారా ఏమవుతుందంటే సముద్ర జలాలు అనేవి కూడా ఆయిల్ తెట్టి కింద మారిపోవడం జరుగుతుంది. సముద్ర జలాలు కూడా ఆయిల్ కింద మారిపోతుంటాను. అదే విధంగా మనకి ఆయిల్స్ క్రూడ్ ఆయిల్ అనేవి ట్యాంకర్స్ ద్వారా ఒక చోట నుంచి మరో చోటకి ట్రాన్స్పోర్టింగ్ అవడంలో కూడా మనకి ఆయిల్ స్పిల్స్ అనేది పొల్యూషన్ ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగా కూడా జరుగుతుంది. అదే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఈ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ద్వారా ట్రాన్స్పోర్టింగ్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అనేది కూడా మనకి పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఆయిల్ స్పిల్స్ అనేవి లీక్ల వల్ల కూడా ఏమవుతుందంటే అక్కడ భూగర్భ జలాలు అనేవి లేదా సముద్రం నీరు కూడా తెట్టు కింద తీరిపోవడం
తెట్టు కింద ఏర్పడడం అనేది చూస్తాం అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క వాటర్ పొల్యూట్ అయిపోవడానికి మెయిన్ గా ఈ 5 రకాలుగా చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి కమ్యూనిటీ వేస్ట్ వాటర్ అనేది ఒకటి, రెండోది ఇండస్ట్రియల్ వేస్టేజ్, మూడోది అగ్రికల్చర్ సోర్సెస్, నాలుగోది థర్మల్ పొల్యూషన్, ఐదు ఆయిల్ స్పిల్స్. సో ఈ విధంగా వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి వాటర్ పొల్యూట్ అంటే మేజర్ ఏంటి? హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ యాక్టివిటీస్ వలన మెయిన్ వాటర్ అనేది కలుషితం అయిపోతుంది. అయితే అమెరికా గవర్నమెంట్ కానీ అదే ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ కలుషితం అయిపోయిన నీటిని కంట్రోల్ చేయడానికి కొన్ని పారామీటర్స్ అనే వాటిని అసెస్ చేయడం జరిగింది. అయితే యుఎస్ఏ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ, యుఎస్ఏ గవర్నమెంట్ అక్కడ జియోగ్రాఫికల్ గా అక్కడ ప్రజల దృష్టిలో పెట్టుకుని కొన్ని పారామీటర్ అసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ జియోగ్రాఫికల్ గా ఇక్కడ స్టాండర్డ్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్ని పారామీటర్స్ అనేవి అసెస్ చేయడం జరిగింది. అయితే మెయిన్ క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ వాటర్ is determined by physical and chemical, microbiological properties of water. అయితే వాటర్ పొల్యూట్ అయిపోయిన వాటర్ ని కొన్ని పారామీటర్ ద్వారా మనం అక్కడ దాన్ని ఉపయోగించి శుద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తారంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ డిటర్మైన్డ్ అంటే వాటర్ క్వాలిటీని ఏ విధంగా నిర్ధారిస్తాము? ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా కెమికల్ అండ్ మైక్రోబయాలజికల్ ఈ యొక్క 3 ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని వాటర్ యొక్క క్వాలిటీ అనే దాన్ని డిటర్మిన్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుంది, అందులో ఏమన్నది, ఏది ఎక్కువగా ఉంది, ఏది ఎక్కువ ఉన్నది అనేది మనం దాని తాలూకు వాటర్ క్వాలిటీ అనేది నిర్ణయించడం జరుగుతుంది. అంటే వాటర్ యొక్క సుగుణాలు అనేవి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి వాటర్ క్వాలిటీ అనేది ఫిజికల్ గాను, కెమికల్ గాను, మైక్రోబయాలజికల్ యొక్క ధర్మాల ప్రకారంగా వాటర్ క్వాలిటీని నిర్ణయించడం జరుగుతుంది. సో ఫిజికల్ క్వాలిటీస్ అనేది చూస్తే ఫస్ట్ది మనకి కలర్. యాక్చువల్లీ ప్యూర్ వాటర్ యాజ్ ఏ కలర్లెస్. మనం శుద్ధమైన నీటికి అయితే కలర్ ఉండకూడదు. ఇట్ ఈజ్ ఏ కలర్లెస్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ లిక్విడ్. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, కలర్లెస్ గా ఉండాలి శుద్ధమైన నీరు. అదే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అయితే ఇలా కాకుండా నీటికి ఏ విధమైన కలర్ గాని కలిగి ఉంటే దట్ వాటర్ హ్యాస్ పొల్యూటెడ్. ఆ విధమైన నీరు ఏమైపోయింది? పొల్యూట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఒక విధంగా వాటర్ కి ఎప్పుడు కలర్ వస్తుంది అనేది చూస్తే వాటర్ లో ఏమైనా ఆల్గే కలిగి ఉన్నా అంటే వాటర్ లో నాచుకు సంబంధించిన బ్యాక్టీరియా డిజాల్వ్ అయిపోయింటే వాటర్ కి కలర్ రావచ్చు. అదే విధంగా వాటర్ లో ఐరన్ కి సంబంధించి, మైన్స్ సంబంధించి ఇటువంటి కొన్ని మెటల్స్ అనేవి కరిగిపోయినా సరే వాటర్ కి కలర్ అనేది రావడం చూడొచ్చు. కాబట్టి వాటర్ లో కొన్ని సాల్ట్స్ కానీ లేకపోతే మెటల్స్ కానీ కరిగిపోవడం వల్ల, అదే విధంగా ఆల్గే కూడా ఉండడం వల్ల వాటర్ కి కలర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి వాటర్ మనకి తాగడానికి పనికిరాదు. దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. అండ్ సెకండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్డర్. సో మనం తాగే వాటర్ కి ఇట్ ఈజ్ ప్లెజెంట్ ఆర్డర్ ఉండాలి. మంచి ఆర్డర్ ఉండాలి. అయితే అలా కాకుండా మనం తాగే నీరు ఏ మాత్రం అయినా సరే స్మెల్ వస్తే అందులో కొన్ని రకాలైన సెడిమెంట్స్ కరిగిపోయి ఉండొచ్చు, ఫంగిసైడ్స్, అలాగే బ్యాక్టీరియా
ఇంకా అదర్ మెటల్స్ అదర్ సాల్ట్స్ కూడా కరిగిపోవడం వల్ల, అలాగే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అనేవి డిజాల్వ్ అయిపోవడం వల్ల కూడా ఆ వాటర్ సుగుణాలు లేకుండా చెడు వాసన స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ ఎప్పుడు చెడు స్మెల్ వస్తుంది, అందులో కొన్ని మెటల్స్ కరిగిపోవడం వల్ల కానీ, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఫంగిసైడ్స్ జెర్మిసైడ్స్ ఇటువంటివి కూడా వాటర్ లో ఉంటే ఆ వాటర్ కి చెడు వాసన వస్తుంది. వీటిని ఫిజికల్ పారామీటర్స్ అని చెప్పడం జరుగుతుంది. వీటిని ఫిజికల్ పారామీటర్స్. సో కెమికల్ పారామీటర్స్ అండ్ బయాలజికల్ పారామీటర్స్ అనేవి వాటర్ క్వాలిటీలో నిర్ణయించడం జరుగుతుంది. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని పారామీటర్స్ అసెప్ట్ చేయడం జరిగింది. సో క్వాలిటీ ఆఫ్ వాటర్ పారామీటర్స్ అనేది చూస్తే ఫస్ట్ థింగ్ pH పారామీటర్ ద్వారా వాటర్ క్వాలిటీ చెక్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ pH తర్వాత మనం చూసుకోవాల్సింది మెనీ ఇంపార్టెంట్ ఆల్కలినిటీ. అండ్ థర్డ్ వన్ ఎసిడిటీ. నాలుగోది టోటల్ సాలిడ్స్. ఫిఫ్త్ వన్ క్లోరైడ్స్. సిక్స్త్ వన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. Seventh one biochemical oxygen demand. This is known as BOD. Biochemical oxygen demand. Eighth one chemical oxygen demand. This is known as COD. And ninth one hardness of water. సో వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అంటారు. వీటన్నిటిని కూడా ఏమంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్. సో వాట్ ఈస్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్? ఫస్ట్ వన్ pH పారామీటర్, రెండు ఆల్కలినిటీ, ఎసిడిటీ, టోటల్ సాలిడ్స్, క్లోరైడ్స్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ COD, హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అలా హార్డ్నెస్ లో వాటర్ లో సాఫ్టనింగ్